నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు బొబ్బాది త్రినాథరావు అండి. త్రినాథరావు. అమ్మ మీ పేరు? నా పేరు పుష్పలత. పుష్పలత గారు, మీకు మీ చారిటబుల్ ట్రస్ట్కి హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి అభాగ్యులకి ఎందరికో ఆశాజ్యోతిగా కోటి వెలుగులు చూపించిన మీ ఆశాజ్యోతికి 1000 వెలుగులు చంద్రకాంతులతో వెలగాలి. థ్యాంక్స్ అమ్మా. ఏమైందండి మీకు? అంటే పెరాలసిస్ వచ్చింది. మీరు ఏమవుతారు ఆవిడకి? వదిన గారు. వదిన గారు. ఇందాక మాకు కనిపించే అతను మీ ఆయన గారమ్మా? ఓకే ఓకే. మీరు ఏం చేస్తారు? నేను ప్రైవేట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడిని మేడం. అయితే స్ట్రోక్ అయిపోయిన కానీ అలా మంచం పెట్టేసాను 2020 నుంచి. అదేలే. చెయ్యి పనిచేయదు, సహకరించదు, కాలు కూడా సహకరించేది కాదు. ఈ మధ్యన కొంచెం కాలు నెమ్మదిగా నడుస్తున్నారు. మీకు పెళ్ళి అవ్వలేదా? అవ్వలేదు మేడం. ఎందుకని? కొన్ని కారణాలు వాళ్ళు చేసుకోలేదు మేడం, ఇంట్లోని పరిస్థితులు. సరే అమ్మ, మీ వారు ఏం చేస్తారు? షాప్లో అకౌంటెంట్గా. అంటే అలాగొస్తూ ఈ కుటుంబాన్ని అందరికీ మా ఆయనే చూసేవారు. ఇల్లు మీ సొంత ఇల్లు కాదా? ఎంత రెంట్ ఎంత? ఉండమన్నారు ఇరగదీసిన వరకు. ఏంటి ఇరగదీయటం ఏంటి? ఇల్లు డూప్లెక్స్ కట్టుకుంటారు అంతవరకు ఉండండి. మీకు ఎప్పుడు నచ్చినంత ఉంటే పరకో పైసా ఇవ్వండి, లేకపోతే లేదు అని అన్నారా? ఎప్పుడైనా డబ్బులు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఉంటే ఇవ్వడం, లేకపోతే చూసి పరిస్థితి. ఈ మధ్యన మా ఆయనకి జాన్యువరి 1కి షుగర్ అటాక్ అయ్యి సిలోటిస్ వచ్చేసి మొత్తం కురికేసిందమ్మ కాలు. ఆ ప్రైవేట్ పని కూడా ఇప్పుడు చేయలేరు. తన్నే పోషిస్తామా, మందులే వేస్తామా, మేమే బ్రతుకుతాము. క్షణ మృత్యువా బ్రతుక అనే అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు మీ ఆయన జాబ్కి వెళ్ళట్లేదు? లేదు. ఈయన ఖాళీ. పెన్షన్ నో అమ్మ. పెన్షన్ రావట్లేదా? ఎందుకని? పెన్షన్కి అర్హత లేదా? ఎందుకు? ఈయనకి మామూలుగా హెల్త్ ఇష్యూ వచ్చింది కదమ్మా. మీ వయసు ఎంత? 60 అబో అయినప్పుడైనా సింగిల్ పర్సన్కి వస్తాయి కదా. తెలిసిన వాళ్ళు ఎందుకు? వాలంటరీ వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ యాప్ ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు అంటారు. ఒకసారి పిలిచాను కూడా నన్ను వాలంటీర్కి. వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. యాప్ ఓపెన్ అయితే చేయిస్తాం అనుకున్నారు. నాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి. వాళ్ళు ఇంకొక ఐడియా అయితే ఇస్తారు. ఆ ఐడియాని ఫాలో అయ్యానే మీరు చేసుకోవాలి. ఎందుకంటే పెన్షన్కి అర్హత ఉంది కదా. కనీసం 4000 వచ్చిన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మేడం. అన్నిటికి 2020 నుంచి గొప్ప ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. మెడిసిన్ కోసం, అవునే తిండి కోసం, అన్నిటికీ వీళ్ళు ఉండబట్టే నాకు అలా కాపాడుకొచ్చారు. ఏదో వాళ్ళు తినగా ఏదో నాకు. మీ తరపున ఏదైనా ఆశ్రమం ఉంటే చూడండి. ఆశ్రమం ఉంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఇతనా వచ్చేస్తారు. మరి ఇంక అంతకంటే శరణ్యం లేదు మాకు. మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు, ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎన్నాళ్ళు మీతో ఉంచుకొని ఇప్పుడు సడన్గా పంపించేసుకొని? అలా కాదమ్మా, ఇంకా చేయలేను కదా. అతని కింద చేసి ఇతని కింద చేయాలంటే నాకు కూడా వాపిక శక్తి ఉండాలి కదమ్మా. మీరు ఆశ్రమానికి వెళ్తే ఉండగలుగుతారా? ఆశ్రమానికి వెళ్తే ఉండగలుగుతారా? చేస్తుంది మేడం, తప్పదు, పరిస్థితులు బట్టి ఉండాలి. బియ్యం ఉన్నాయా మీకు ఇంట్లో? కొంచెం ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? కావాలి ఇచ్చారు. 15 కేజీలు ఉంటాయి. 15 కేజీలు. 15 కేజీలు ఇచ్చారు. కొనుక్కున్న బియ్యమైనా వాళ్ళు వాళ్ళ రేషన్ కార్డు మీద ఇచ్చేస్తారు. ఓకే, రేషన్ బియ్యం తింటున్నారు ప్రెజెంట్? రేషన్ బియ్యమే. మావి 10 కేజీలు వస్తాయి. మా ఆయనది నాది. రేషన్ ఇస్తాను, తీసుకోండి. బియ్యం తీసుకురండి. మా 25 కేజీలు ఇవి రైసు. ఇందులో రేషన్ అంతా ఉంటుందమ్మా. బిస్కెట్లు ఏదో తాగుతారు, ఇవాళ వాళ్ళు తినరుగా. ఇవ్వండి మీకే బట్టలు, టవలు, మేడం, లుంగి, బనియన్ కూడా మీకే. మీకు చీరమ్మా. మీకు అకౌంట్ నెంబర్ ఉందా? అది కూడా లేదా? మా ఆయనది అకౌంట్ నెంబర్ ఉంది. అది రన్నింగ్లో ఉందా? కానీ రన్నింగ్లో ఉంది. ఈయనకి మందులు ఏదైనా అవసరం ఉంటే మందులు చూడండి, సరేనా? మీకు తినడానికి 2 నెలల సరిపడిగా రేషన్ ఇచ్చాను, ఓకేనా? ఆయన కోసం ఏమైనా ఉంటే ఖర్చు చేయండి. మీకు ఆయనగా భారంగా అనిపిస్తున్నారు, ఓకే? గవర్నమెంట్ ఫంక్షన్కి దయచేసి మీరు అప్లై చేయండి. కొంచెం ప్రయత్నాలు చేసి ఆధార్ కార్డు ఏదైనా మీరు మీ ఆయనది కూడా ఏదైనా ట్రై చేసి
గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి. మీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ పెన్షన్ పెట్టిందమ్మా. సో అది మీరు కొంచెం ప్రయత్నం చేసుకోండి. మీకైతే నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను. పెద్దాయన త్రినాథరావు గారు మేడం 10,000 ఇస్తున్నాను మీకు. దీంతో మీరు మందులు కొనుక్కుంటారో థ్యాంక్ యూ. జాగ్రత్తగా దాచుకొని అమ్మకి కొంచెం ఏమైనా ఇస్తారో అది మీ ఇష్టం. ఓకేనా? ఇది మీ అకౌంట్, మీకు ఆధార్ ఏంటది బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, మీ అన్నయ్య అకౌంట్లోనే పడతాయి డబ్బులు. ఓకేనా? నేను ఆవిడకి ఇవ్వనా? ఇచ్చాము. మీకే ఇమ్మంటున్నారండి ఆయన. ఇచ్చి తర్వాత ఈయనకి ఏదైనా చూసుకోండి. ఓకేమ్మా? సరే అయితే జాగ్రత్త అమ్మా. సరేనా?